థర్డ్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి సాధనా పత్రాలు. సాధనా పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. ఈ కింది వర్ణమాలలోని అక్షరాలను చదవండి. ఇచ్చిన పదాలలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ వర్ణమాల ఇచ్చాడు ఆ నుంచి బండిరా వరకు. నెక్స్ట్ పక్కన కొన్ని పదాలు ఇచ్చాడు. ఆట, ఈక, ఊడ, ఔర, పడవ, అలక, ఉడత, తబల, ఆనందం, నడక, తలగడ, పనస. ఇందులో ఈ పదాల్లో ఉన్న అక్షరాలను వర్ణమాలలో గుర్తించి ఈ విధంగా 0 చుట్టాలి. నెక్స్ట్ కింది చిత్రాలకు వాటి పేర్లను జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు ఊయల, నెక్స్ట్ పడవ, నెక్స్ట్ ఈగ, తర్వాత కడవ. వీటిని జతపరచాలి. నెక్స్ట్ సాధనా పత్రం 2 పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని 2 అక్షరాల 3 అక్షరాల పదాలతో కింది పట్టికను పూరించండి. మీరు ఈరోజు విన్న పాఠంలోని 2 అక్షరాలు మరియు 3 అక్షరాల పదాలు రాయండి. 2 అక్షరాల పదాలు అదే, నిండు, మేడ, నేల, లేని, రేడ. నెక్స్ట్ 3 అక్షరాల పదాలు కుమార, అందాల, జాబిల్లి, తెలుగు, అనుంగు, సంకెళ్ళు. నెక్స్ట్ గేమ్లో 0తో ఉన్న పదాలు గుర్తించి రాయండి. అందాల, నిండు, చంద్రశాల, తెనుంగు, సంకెళ్ళు, నిర్భయంగా, ఆనందాల, అనుంగు. నెక్స్ట్ గేయంలో 4 అక్షరాల పదాలను గుర్తించి రాయండి. ఆనందాల, తెలుగోడ, కల్పవల్లి, చంద్రశాల, పదవోయి, కనవోయి. పాఠంలో తెలుగు అనే పదమున్న పాదాలు రాయండి. అదేవో తెలుగు తల్లి, అదేని తెలుగు తల్లి, పదవోయి తెలుగోడ, చనవోయి తెలుగు వీర. పాఠంలో ఓయి అనే పదమున్న పాదాలు రాయండి. పదవోయి తెలుగోడ, పదవోయి నిర్భయంగా, కనవోయి తెనుంగురేడ, చనవోయి తెలుగు వీర. నెక్స్ట్ సాధన పత్రం 3 పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని గుణింత పదాలను ఒత్తు పదాలను పట్టికలో రాయండి. గుణింత పదాలు తెలుగు, అదేవో, పదవోయి, తెలుగోడ, మేడ, అదిగో. ఒత్తు పదాలు నిర్భయంగా, తల్లి, జాబిల్లి, కల్పవల్లి, సంకెళ్ళు, నిర్భయంగా. నెక్స్ట్ గేయంలో కింద సూచించిన అక్షరాలు చివరగా ఉన్న పదాలను గుర్తించి రాయండి. ఫస్ట్ యాగుడిస్తే ఈ చివరగా ఉన్న పదాలు పదవోయి, కనవోయి, కదలవోయి. నెక్స్ట్ డాకు దీర్ఘమిస్తే డా చివరగా ఉన్న పదాలు తెలుగోడ, తెనుంగురేడ, తెలుగు మేడ. నెక్స్ట్ లా చివరగా ఉన్న పదాలు అందాల, ఆనందాల, నేల. నెక్స్ట్ లీ కింద లావత్తిస్తే లీ చివరగా ఉన్న పదాలు తెలుగు తల్లి, జాబిల్లి, కల్పవల్లి. నెక్స్ట్ కింది పదాలను జతపరిచి రాయండి. చనవోయ్ తెలుగు వీర, పదవోయ్ నిర్భయంగా, కదలవోయ్ ఆంధ్రకుమార, నిర్మింపగా సాగవోయ్. నెక్స్ట్ సాధన పత్రం 4 కింది పదాలను వాక్యాలలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. చెరువులో డాష్ ఉన్నది, పడవ. పిల్లలు ఆట ఆడుతున్నారు, ఆనంద్ తబలా వాయిస్తున్నాడు. నెక్స్ట్ కింద లత గడప ముందర ముగ్గు వేసింది, రవి ఊయల ఊగుతున్నాడు, మంచంపై కర్ర ఉన్నది. నెక్స్ట్ కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఫస్ట్ ఉన్న చిత్రం పేరు దండ, నెక్స్ట్ ఉడత, నెక్స్ట్ పంజరం, నెక్స్ట్ మంచం, ఈల, పనస. సాధన పత్రం 5 కింది పదాలను గడగడా చదవండి. అల, ఆట, ఇల, ఈక, ఉష, ఊడ, ఒర, ఓడ, ఔర, కథ, గద, జయ, దయ, నగ, పస, లయ, రమ, లత, బలం, జలం, మనం, వనం, ఘనం, ఖగం, అబల, ఊయల, కడవ, గడప, పనస, సరళ, భవనం, అలసట, పడమర, తలగడ, ఇవతల, దయగల. నెక్స్ట్ కింది పదాలలో తేడాలను గుర్తిస్తూ చదవండి, రాయండి. వడ, వాడ, నగ, నాగ, పని, పాట, కలం, కాలం, వరం, వారం, గుడి, గూడు,
కుడి కూడి, ముడి మూడు, కొన కోన, దొర దోర, పొగ పోగు, మొర మోర, తొలి తోలు, బిర బీర, గిరి గీర, విడి వీడు, శిల శీల, దివి దీవి, నెల నేల, వెల వేలం, తెర తేర, రైతు రౌతు, జైలు జౌళి, మైనం మౌనం, పైరు పౌరుడు, దైవం దౌడు. నెక్స్ట్ సాధన పత్రం 6. కింది పదాలను చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. అదేవో, అదే, సుదూర నేల, సంతోష, కనవోయి, చనవోయి, కదలవోయ్, పదవోయి, అనుంగునేల, వదలవోయి. వీటిని మీ టెక్స్ట్ బుక్లోని పాఠంలో గుర్తించండి. నెక్స్ట్ కింది పదాలను చదవండి, అందులోని గుణింతాల అక్షరాలను పట్టికలో రాయండి. సుదూరం, మేడ, అదిగో, తెలుగు, నేల, కుమార, ఎందాక, అదే. వీటిలో ఉండే గుణింత అక్షరాలను కింద ఇచ్చిన వాటిలో చూపించండి. కింద ఇచ్చిన పట్టికలో ఈ విధంగా పూర్తి చేయండి. నెక్స్ట్ సృజనాత్మకత. మీకు నచ్చిన పువ్వు బొమ్మ గీసి రంగులు వేయండి. మీకు నచ్చిన ఒక పువ్వు బొమ్మను గీసి దానికి రంగులు వేయండి. నెక్స్ట్ సాధన పత్రం 7. పదజాలం. కింది పదచక్రాలను గమనించండి, వాటి ఆధారంగా పదాలు రాయండి. ఫస్ట్ కాయ, కాకి, కాడ, కారు, కాజా, కాలం, కాసు, కారం. నెక్స్ట్ ఇటు పక్క ఉన్న పదాలను కూడా కలిపి రాయండి. గిలక, పలక, కలక, మొలక, అలక, పిలక, నలక, చిలక. నెక్స్ట్ కింది జంట పదాలను చదవండి, మరికొన్ని రాయండి. చకచక, జలజల, వలవల, సలసల, బిరబిర, జరజర, పకపక, పటపట, గలగల, చరచర, టపటప, కరకర. నెక్స్ట్ కింది తమాషా పదాలు ఎటు నుంచి చదివినా ఒకటే, చదవండి, మరికొన్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జలజ, మిసిమి, నటన, మహిమ, మడమ, వికటకవి, కనుక, విరివి, కలక, కిటికీ, పులుపు, సరస మొదలైనవి. నెక్స్ట్ సాధన పత్రం 8. కింది పదచక్రాన్ని గమనించండి, వాటి ఆధారంగా పదాలు రాయండి. ఈదర, ఈత, ఈడ, ఈగ, ఈక, ఈల. నెక్స్ట్ కింది ప్రాస పదాలను చదవండి, మరికొన్ని రాయండి. కరం, వరం, గరం, నరం, పంట, మంట, వంట, గంట, బండ, కండ, అండ, దండ, తలం, ఫలం, బలం, కలం, ఉతకడం, నడవడం, కలవడం, పలకడం మొదలైనవి. నెక్స్ట్ పిల్లలు, మీకు తెలిసిన కూరగాయలు, ఆకుకూరల పేర్లను కింది పట్టికలో రాయండి. కూరగాయలు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా, వంకాయ, దోసకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ. ఆకుకూరలు గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి కూర మొదలైనవి. నెక్స్ట్ సాధన పత్రం 9. స్వీయ రచన. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఆతో మొదలయ్యే పదాలు అల, అరక, అమల, అమ్మ, అడవి మొదలైనవి. ఈతో మొదలయ్యే పదాలు ఈత, ఈగ, ఈల, ఈశ్వర, ఈక. నెక్స్ట్ ఏతో మొదలయ్యే పదాలు ఏతం, ఏరు, ఏడు, ఏనుగు. ఓతో మొదలయ్యే పదాలు ఒడి, ఒరులు, ఒకరు, ఒసిగి మొదలైనవి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మాతో మొదలయ్యే పదాలు మరక, మసక, మధురం, మకటం, మడమ. కాతో మొదలయ్యే పదాలు కలప, కడవ, కమలం, కమల, కలువ. పాతో మొదలయ్యే పదాలు పడగ, పలక, పడవ, పనస, పగడం. నెక్స్ట్ తాతో మొదలయ్యే పదాలు తల, తమల, తపాల, తరువు, తపన. నెక్స్ట్ మధ్యలో సున్నా ఉండే పదాలు రాయండి. జంట, పంట, వంట, కంట, తంట, అందము, మందము, గంప, చంప, కంప మొదలైనవి. నెక్స్ట్ సాధన పత్రం 10. కింది వాక్యాలను గీతలలో అందంగా రాయండి.
నేను 3వ తరగతి చదువుతున్నాను. సేమ్ ఇది చూసి కింద గీతల్లో రాయాలి. అలాగే నాకు మామిడి పండు అంటే ఇష్టం. నేను తెలుగు తల్లి బొమ్మను గీశాను. కింది అక్షరాలకు గుణింతాలు రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు. క, త, ద, న, ప, బ, మ, య. ఈ అక్షరాల యొక్క అన్ని గుణింతాలని మనం పైన చూపించిన విధంగా రాయాలి. నెక్స్ట్ పై పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి. ఎగ్జాంపుల్: కాకి, నాని, తాత, కూత, కోక, జాబు, మాయ, మూత, నేను, మామ, పాప, మౌనం మొదలైనవి. నెక్స్ట్ సాధన పత్రం 11. చిత్రాన్ని చూసి పదాలు, వాక్యాలు రాయండి. ఇక్కడున్న చిత్రాన్ని చూసి దీనికి సంబంధించి కొన్ని పదాలు రాయండి మరియు వాటితో వాక్యాలు కూడా రాయండి. ఫస్ట్ పదాలు: బంతి, ఆట, బాలుడు, ఎగురు, నలుగురు, ఆనందం, టోపీ, ఆట స్థలం మొదలైనవి. నెక్స్ట్ వాక్యాలు: నలుగురు పిల్లలు ఆడుతున్నారు. ఒక పిల్లవాడు టోపీ పెట్టుకున్నాడు. పిల్లలు బంతితో ఆడుకుంటున్నారు. పిల్లలు ఆనందంగా ఎగురుతూ ఆడుతున్నారు. నెక్స్ట్ సాధన పత్రం 12. కింది పదాలను చదవండి. అచ్చులతో, హల్లులతో మొదలయ్యే పదాలను వేరు చేసి రాయండి. అర, ఆట, కమల, ఈల, జడ, గద, తల, ఏడవ, శనగ, సంత, రగడ, ఊయల, బలపం, నడత, ఒక, మడత, ఔషధం, ఓడ. వీటిలో అచ్చులతో మొదలయ్యే పదాలు ఇటువైపు రాయండి. హల్లులతో మొదలయ్యే పదాలు ఈ విధంగా ఇటువైపు రాయండి. కింది పదాలను చదవండి. పట్టికలో అడిగిన విధంగా వేరు చేసి రాయండి. ఫస్ట్ దీర్ఘంతో మొదలయ్యే పదాలు: కాకర, బాలిక, జాతర, వారం. గుడితో మొదలయ్యే పదాలు: తిలక, తిలకం, కిరణం, నిలయం. కొమ్ముతో మొదలయ్యే పదాలు: ముడత, కురచ, గుణపం, బుడగ. నెక్స్ట్ కొమ్ము దీర్ఘంతో మొదలయ్యే పదాలు: నూరు, చూరు, సూచన, దూరం. Subscribe for more videos. Thanks for watching.